troubled అది her. In అది fact, the word has stopped her. ఉమ్. తర్వాత మేడం ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సంఘటనలు అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అంటే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళ ద్వారానే ఇట్లాంటి సంఘటనలు చాలా బయటపడతా ఉంటాయి. సో ఎందుకు ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, అంటే దాన్ని దీనికి ఎట్లా మూడు గుర్తించాలి, కారణాలు అసలు గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఏంటి అసలు ఇది? సో ఇది మనం మొదట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ అలా ఉంటారని అనుకోము. అవునవును కొన్ని అవును. కొన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఏంటి అంటే ఒక రకంగా కోపము, షార్ట్ టెంపర్డ్నెస్, లేకపోతే ఒక నార్సిస్టిక్ బిహేవియరు, ఇలాంటివన్నీ కూడాను ఒక చైల్డ్హుడ్ అంటే ఒక 15 ఇయర్స్ లోపే బయటపడతాయి జనరల్గా. కాకపోతే అది మనం ఒక సమస్యగా కొన్నిసార్లు గుర్తించం మనం. ఓకే. రెండోది బట్ అది పెద్ద అయిన తర్వాత వీళ్ళకున్న పవర్ ప్లే కానీ, వీళ్ళకున్న అథారిటీ కానీ, ఆ కంట్రోల్ కానీ మిడ్ లైఫ్ వచ్చినప్పుడు ఈ జనరల్గా చాలా వరకు ఏంటంటే మిడ్ లైఫ్లో క్రైసిస్ ఒకటి ఫేస్ చేస్తారండి. అంటే ఇన్ని రోజులు సమాజంలో ఉన్న ఒక ఐడెంటిటీ కానివ్వండి, ఒక పవర్ కానివ్వండి, ఒక కంట్రోల్ కానివ్వండి, అది వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో తగ్గినప్పుడు ఏమవుతుంది అని అంటే బికాస్ వాళ్ళకి అది అలవాటైపోతుంది కదా. అలవాటైపోయినప్పుడు ఏంటి అంటే వీళ్ళకు ఎవరి మీద పవర్ చూపించగలరో ఆ పవర్ చూపించగలిగే ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఆ పర్టికులర్ అంటే వీళ్ళకు నచ్చే ఆ పవర్ అండ్ కంట్రోల్ తీసుకురావడానికి కోసము ఇలాంటి యాక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది మనకు. దట్ ఈస్ ద యూజువల్ టెండెన్సీ. అంటే ఎక్కడ వాళ్ళు పవర్లో ఉండి పవర్ తగ్గిపోయినప్పుడు, ఆర్ వీళ్ళకున్న గుర్తింపు తగ్గిపోయినప్పుడు, వీళ్ళ కంట్రోల్లో నుంచి కంట్రోల్ తగ్గిపోయినప్పుడు, అరే ఇప్పుడు తక్కువ పవర్ ఉన్న వాడితో మనం ప్లే చేద్దాము అనుకుని జనరల్గా పిల్లల్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఈజీగా పెద్దవాళ్ళని ఇలా మ్యానిపులేటివ్ గ్రూమింగ్ చేయలేము. చిన్నపిల్లల్ని చేయగలరు, అంటే స్లోగా ఒక గ్రూమింగ్ చేయగలం. పిల్లల్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ, పెద్దవాళ్ళని చేయలేరు. సో వీళ్ళు ఏంటంటే ఆ మూమెంట్కి ఆ సాటిస్ఫాక్షన్ కోసము దే మైట్ ఇండల్జ్ ఇన్ టు సచ్ యాక్ట్స్. అది ఒక కారణం. ఆర్ ఆల్రెడీ ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆర్ సమ్ అదర్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు అది బయటపడకుండా వాళ్ళకి ఇట్లా అవకాశం వచ్చినప్పుడు బయటపడడం కూడా రెండో కారణం ఉండొచ్చు. సో ఫ్యామిలీ ఎలా గుర్తించాలి అని అంటే గనక ఆబ్వియస్గా ఏంటంటే అండి, ప్రతి మనిషి ఎలా జీవించాడు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అన్న డిఫరెన్స్ మనం ఫ్యామిలీ మెంబర్స్గా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ గుర్తించకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు. అంటే వీళ్ళ ఈ బిహేవియర్స్, ఈ ఎటిపికల్ బిహేవియర్స్ కారణం కూడా అది అవ్వచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను అంటే ఇప్పుడు ఒక రిటైర్ అయిపోయారని బాగా తక్కువ చూడడము, లేకపోతే అంటే వీళ్ళు ఇంకా పనికిరారు అన్నట్టు చూడడము. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్లో కూడాను ఒక మనిషి అదొకటి మేడం. ఆ తర్వాత గుర్తించినప్పటికీ కూడా ఏ పెద్ద ఆయనలే, ఏ తాతయ్య వయసు కదా, ఏదో సరదాగా ఏదో మాట్లాడుతున్నారు, సరదాగా ఏదో ఇట్లా ఏదో కొంచెం జోక్ చేస్తున్నాడు అనే విధంగా కూడా కొన్ని తీసి పడేస్తుంటారు చాలా మంది కూడా. అది కూడా నార్మలైజ్ చేస్తాం మనం ఏం చేస్తామంటే మనకున్న ఈ బిహేవియరల్ డిఫరెన్స్ ని నార్మలైజ్ చేసేస్తాం. సహజమే కదా, ఇంతే కదా అని అనుకుంటాం. కాకపోతే ఒక్కొక్కసారి అది పీక్ వెళ్ళిపోయినప్పుడు ఏంటి అంటే ఇలాంటి ఒక యాక్ట్స్లో ఇండల్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఒకసారి సోషల్ యాక్టివిస్ట్ అరుణ గారు జాయిన్ అయ్యారు. అరుణ గారు నమస్కారం మేడం. నమస్తే అండి మేడం.